హైదరాబాద్ సిటీ రోజురోజుకు విస్తరిస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిటీ నలుమూలలా విస్తరిస్తోంది. సిటీకి ఆనుకుని ఉండటంతో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది సర్కార్. రూరల్, సెమీ అర్బన్ ఏరియాలన్నీ టౌన్లుగా మారుతున్నాయి. నగర శివార్లు అభివృద్ధితో పాటు ప్రభుత్వ ఆఫీసులు, కార్పొరేట్ కంపెనీలు కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు రావడంతో రెంట్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు సికింద్రాబాద్, కూకట్పల్లి, ఉప్పల్ వరకే పరిమితమైన హైదరాబాద్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డును దాటి విస్తరిస్తోంది. నగర అభివృద్ధి వేగంగా పెరిగి శివారు గ్రామాలు, మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేస్తున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న అనేక రూరల్ విలేజ్లు క్రమంగా నగర స్వరూపం దాలుస్తున్నాయి. అభివృద్ధి పెరగడంతో పాటు ఇబ్బందులు సైతం మొదలైనట్లు చెప్పారు స్థానికులు. ప్రభుత్వ నిర్ణయాలతో ఓఆర్ఆర్ పరిధిలోని పలు మున్సిపాలిటీలు, పంచాయతీలు జీహెచ్ఎంసీలో విలీనమవుతున్నాయి. దీంతో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. అయితే రోజువారీ ఖర్చులు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. నగర శివారులో గవర్నమెంట్ ఆఫీసులు, ఐటీ కంపెనీలు, ప్రైవేట్, కార్పొరేట్ ఆఫీసులు ఏర్పాటు కావడంతో పరిసర ప్రాంతాల ముఖ చిత్రమే మారిపోతోంది. ఉద్యోగాల కోసం నగరానికి చేరుతున్న వేలాది మంది శివార్లనే నివాసంగా ఎంచుకుంటున్నారు. దీంతో అక్కడి ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. కొన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీలు కలపడం జరిగింది. సర్పంచ్లను మున్సిపాలిటీగా మార్చడం జరిగింది. దానివల్ల సామాన్య ప్రజలకు, చిన్న సన్నకారు ఉద్యోగస్తులకు బాగా ఇబ్బందికరమైన విషయం ఉన్నది. వాళ్ళకు సొంత ఆదాయం ఉన్నటువంటి ఇల్లు వాళ్ళు రేట్ పెంచుతారు. రేటు పెంచడం వల్ల కరెంట్ బిల్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, హౌస్ రెంట్ పెరుగుతుంది, వాటర్ బిల్ పెరుగుతుంది. సామాన్య ప్రజలకు అన్ని విధాలుగా కొంచెం భారం అవుతుంది. కానీ రాష్ట్ర వైపు చూసుకుంటే అది కొంచెం డెవలప్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు తక్కువ కిరాయిళ్లు దొరికిన కాలనీల్లో ఇప్పుడు నగర స్థాయి రెంట్లకు చేరుతున్నాయి. కొత్త అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తుండటంతో భూముల ధరలతో పాటు అద్దెలు రెట్టింపవుతున్నాయి. గవర్నమెంట్ ఆఫీసుల్లో అధికారిక పనులు జరగాలని చెప్పడంతో మున్సిపల్, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు సొంత బిల్డింగ్లకు మారటంతో ఆయా పరిసరాల్లో కొత్త మార్పులు రాబోతున్నాయి. పెరుగుతున్న కిరాయిలతో ఎప్పటి నుండో షాప్స్ నడుపుతున్న వారు ఖాళీ చేసి వేరే చోట్లకు తరలిపోతున్నారు. ఇప్పుడు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రావడం వల్ల